అవి వీటిలో టైం పాస్ చేసేసుకోండి. మీకు చిన్న విషయం చెప్తానండి, సీరియల్ అనేవి చాలా అత్యంత భయంకరమైనవండి. మన మనిషి యొక్క న్యాచురల్ టెండెన్సీ అండి. ఎవరైనా కొట్లాట పెట్టుకుంటే చూడటం అనేది న్యాచురల్ టెండెన్సీ. న్యాచురల్ టెండెన్సీ అంటే యానిమలిస్టిక్ టెండెన్సీ అది. ఇప్పుడు చూడండి, ఇండియాలో మీరు చూసారనుకోండి, ఎక్కడైనా ఇద్దరు చిన్న యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు స్కూటీ గుద్దుకొని కింద పడారు అనుకోండి, వాళ్ళిద్దరు అరుస్తుంటే, మొన్నే చూసాం ఇక్కడ యాక్సిడెంట్ అయితే 200 మంది ఉన్నారండి. ఏం చేస్తున్నారు లోపల అంటే ఇద్దరు కొట్లాడుకుంటున్నారు అనమాట. చుక్కాలు చింపుకుంటుంటే వీళ్ళందరూ బైక్ పక్కన పార్క్ చేసి వచ్చి మరీ చూస్తున్నారు ఏమవుతుందని. గుడికి రారా బాబు, ప్రొద్దున ప్రవచనం వినరా బాబు అంటే సమయం లేదు. స్కూటీ పార్క్ చేసుకొని మరీ వెళ్ళి చూసి, ఒకడైతే ఛాయ్ దాక్కుంటూ చూస్తున్నాడు ఏదో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లాగా. ఇది మనకి ఆనందం ఇస్తుంది. ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు ఎప్పుడైనా ఇంటి బయట కానీ ఎవరైనా కొట్లాట పెట్టుకున్నారనుకోండి, అందరు విండోలు ఓపెన్ చేసి అక్కడ కూర్చొని ఏమవుతుంది కథ, ఏదో మ్యాచ్ చూస్తుంటే ఏదో సినిమా చూస్తున్నట్టు చూస్తుంటారు. ఇది ప్రపంచం యొక్క నైజం అండి. దాన్ని క్యాష్ చేసుకొని ఏం చేస్తున్నారు తెలుసా అండి, ఈ రియాలిటీ షోస్ అని, ఈ సినిమాలని, ఈ సీరియల్లని, ఇంకా గొడవలు చూపించడం, ఇంకా అరుచుకోవటము, ఇంకా మనస్పర్ధలు చూపించడం, ఇంకా అది చేయడం చేసి మనం విలువైన మానవ శరీరాల్లో ఉండే సమయం ఏదైతే ఉందో ఆ సమయాన్ని మొత్తం అలా వీఆర్ జస్ట్ కిల్లింగ్ టైం. ఇక్కడ ఈరోజు చెప్తున్నారు ఎలా ఉందట అంటే, ప్రతి ఒక్కరిని కాలం అనే సర్పం పట్టుకుందట అండి కింద నుంచి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా వీడియో చూసారా, మీరు ఎప్పుడైనా నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో కానీ ఇలా చూపిస్తారు, ఓ పెద్ద జింకని కూడా పాము ఇలా పట్టేసుకొని మెల్లమెల్లగా ఇలా అంటే ఇంతే ఉంటుందండి, కానీ లోపల ఇంత పెద్ద జింక పట్టేస్తుంది. మెల్లగా ఒక్కొక్కటి ఇలా పాని మొత్తం లోపల తీసేసుకుంది. చూసారా మీరు? అలా కాలం ఏం చేస్తుందట అంటే, ఒక్కొక్కరిని కింద నుంచి సపోజ్ అనుకోండి మెల్లగా పట్టుకుంటుందట, పట్టుకొని లోపలికి లాగేస్తూ ఉంటుంది.